అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మేము మొన్న పోసినాం కదా ఫ్రెండ్స్, ట్రాక్టర్లతోటి మట్టి అదంతా దొబ్బిచ్చి పాదులు తవ్వి స్తంభాలు కూడా వేసినాం. చూస్తారండి. అక్కడనే ఇక ఇవే పొద్దున దొబ్బిచ్చిన మట్టి అంతా ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇట్లా అయితే తాడు కట్టేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతకు ముందు మా నాన్న అప్పుడు ఇక్కడ కొయ్యేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గుంజ బండ గుర్తున్నాడు మా మామ వేసింది కొలత. మా నాన్న ఇటైనా కొలత బరాబర్ చూసుకోవచ్చు. ఈ కొయ్యతోటి అటైనా ఈ కొయ్యతోటే కొలత చూసుకొని ఆ స్తంభాలు వేసినాం తవ్వి పొద్దున. ఇటు కొద్దిసేపటికి వేద్దాం అనుకుంటున్నాం, కొంచెం ఎండ చల్లబడ్డాక. వేద్దాం. మా నాన్న కూడా వచ్చి మొత్తం పాదులను తవ్విండు. అదే మా మామయ్య కూడా చాలా ఆసరైండు. మా అవ్వ, మా మామయ్య, నేను, మా పెద్దవ్వ, మహేందర్ అందరం కలిసి ఈ దొబ్బేయడానికి గంట పట్టింది. గంటకు 1200 తీసుకున్నారు. మట్టి దొబ్బేయడానికి గంట పట్టింది. మామకి చెప్పమంటే ఇది వర్షం పడితే మొత్తం డౌన్ అయిపోతుంది. చూడడానికి ఇంత లెవెల్ ఉన్నా కూడా వర్షం పడితే మళ్ళీ తగ్గిపోతుంది, లోనకి వెళ్ళిపోతుంది. ఫెన్సింగ్ తీగ ఇట్లా తెచ్చినాం. అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇట్లా కట్టాలి ఫెన్సింగ్ తీగ. అక్కడికి స్తంభాలు వేస్తాం. అటుకే కొయ్యలు బాగానే గట్టిగానే ఉన్నాయి. ఈ అల్వా గట్టిగానే ఉంది ఇది. కాకపోతే ఈ మండలు తీసేసి ఫెన్సింగ్ తీగతో ఇట్లా మొలలతో కొడితే గట్టిగా ఉంటుంది ఏమనిపిస్తుంది. అన్నం తినేపా. మా నాన్నని అక్కడ పడగొట్టి వచ్చాను. ఆన్న ఇంత అన్నం తిన్నా నేను. గంగలక్ష్మి ఇంకా తినలేదు. నిఖిల్కి ఇంత అన్నం తినిపించి నువ్వు ఇంత తిను. మా అత్తమ్మకి ఇట్లా నిఖిల్కు గంగలక్ష్మి ఆమ్లెట్ వేస్తుండే. ఇప్పుడు పోయి గంగలక్ష్మి తింటుంది. తింటావా? తినుడే ఆకలి అవుతాను. గుడ్డు లేదా నిఖిల్? కట్ట అన్నం ముందు గుడ్డు వేసాయి. ఏది గుడ్డు ఎక్కడ కనబడతలేదు. గుడ్డు అయితే ఈ రకంగా ఉన్నది. మంచిగున్నది. మంచిగున్నది. ఎట్లున్నది?